Good morning, friends. Good morning, everyone. Happy New Year. గొంతు పోయింది, జలుబు, దగ్గు. ఈ మనాలి ఐస్ దెబ్బకి అంత డ్యామేజ్ అయిపోయింది. అయితే ఈరోజు 1st January. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ తిన్నాం. బ్రేక్ఫాస్ట్ అయిపోయాక వచ్చి రెడీ ప్యాక్ చేసుకుని వెళ్ళిపోవడమే రైల్వే స్టేషన్కి. టికెట్ అయితే ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. ఏసీ ఫస్ట్ క్లాస్ బుక్ చేసాం. వెయిటింగ్ లిస్ట్ 1 and 2 మోస్ట్లీ అవ్వచ్చు. ఇలాగ మీరు చూస్తారు. నిన్న బ్రేక్ఫాస్ట్ పుల్మాన్లో చేసాం. ఈరోజు నోవోటెల్. టిబెటియన్ తుక్కా సూప్. దిస్ ఈస్ బాయిల్డ్ చికెన్. సూప్ టాపింగ్స్ అన్ని. సూప్లో మనం ఇంకేం కావాలంటే కూడా వేసుకోవచ్చు. ఐ థింక్ కార్న్ వేసుకుందాం. ఇంకా మష్రూమ్, ఇంకా చాలా ఎక్కువైపోయింది. నెక్స్ట్ ఐటెంకి మళ్ళీ వస్తున్నాను. ఈ గొంతు బాలేదు కదా, వేడి సూప్. సో సెకండ్ రౌండ్లో ఆమ్లెట్, గీ కారం ఇడ్లీ, పరోటా, గర్మిసెల్లి ఉప్మా, చట్నీ, సాంబార్, అల్లం చట్నీ. ఇవి సెకండ్ రౌండ్. సాంబార్ నిన్న బాగుంది, ఈరోజు కట్ట. అల్లం చట్నీ బాగుంది. దిస్ ఇస్ పూరి. పానీపూరి సైజులో ఉంది. పూరి బాజీ. ఫైనల్లీ ఫ్రూట్స్, పపాయ, వాటర్ మిలన్, పైనాపిల్, పైనాపిల్ జ్యూస్. అదే బాటిల్ పైనాపిల్ పుల్ల ఉంది. డిజర్ట్స్ మేము ట్రై చేయలేదు. సో దీస్ ఆర్ ద డిజర్ట్స్ అవైలబుల్. బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి. బ్రేక్ఫాస్ట్ తర్వాత వాడు గ్రాబ్ అండ్ గో అని ఇలాంటిది ఏదో బ్యాగ్ పెట్టాడు బయట. దీంట్లో నేను డిజర్ట్స్ తినలేదు కదా, పార్సల్ ఇచ్చారు తినమని. న్యూ ఇయర్ కదా, న్యూ ఇయర్ కోసం మేబీ ఆర్ రెగ్యులర్గా ఇస్తారో తెలియదు. ఇట్స్ టైమ్ టు చెక్అవుట్ ఫ్రమ్ ఢిల్లీ. ప్రస్తుతానికి లగేజ్ అంతా సరిదేసుకున్నాం. పైన లాంచ్ యాక్సెస్ ఉంది కదా, వెళ్ళి 2 కూల్ డ్రింక్ బాటిల్ తీసుకొని జర్నీలోకి
వద్దామని బయలుదేరాం. ఓకే, సో అది పరిస్థితి. ప్రస్తుతానికి టైం 1 అవుతుంది. 1:30 చెక్అవుట్ అని చెప్పాం. చెక్అవుట్ చేసాం రూమ్. మాకు ఒక క్యాబ్ అతను దొరికాడు ఢిల్లీలో. నిన్న తిప్పుకొచ్చింది కూడా అతనే. సో అతనే ఫోన్ చేసి ఇక్కడే ఉన్నాను సార్, మిమ్మల్ని డ్రాప్ చేస్తాను స్టేషన్ దాకా అన్నాడు. అతని నెంబర్ కూడా పెడతాను, మీకు ఇప్పుడు ఢిల్లీలో క్యాబ్ అవసరమైతే అతను మీరు వాడుకోవచ్చు. అతని పేరు నసీం. సో బాయ్ బాయ్ నోవోటెల్ ఢిల్లీ. సో స్టేషన్కి డ్రాప్ చేయడానికి మళ్ళీ మాకు నసీం భయ్య వచ్చాడు. నసీం భయ్య నెంబర్ ఏంటంటే, ఫోన్ నెంబర్ మీరు ఢిల్లీకి వస్తే కాల్ చేయొచ్చు, 8860406423, 8860406423. ఈ నెంబర్ కాల్ చేయండి, ఎక్కడున్నా వచ్చేస్తారు. సో ఢిల్లీలో మీకు సేఫ్, మీకు ఏం కావాలన్నా కూడా ఆయన చూసుకుంటాడు. ఢిల్లీలో ట్రాఫిక్ జామ్, ఎటు చూసినా ట్రాఫిక్ ఉంది. మనము కర్నాట్ ప్లేస్కి వచ్చాం. ఢిల్లీలో ఇదే ఫేమస్ కర్నాట్ చౌరస్తాలా ఉంటుంది. నిజామ్స్ కత్తి కబాబ్ హోటల్. 2 మటన్ బిర్యానీ ఆర్డర్ పెట్టాను. సో పార్సల్ తీసుకెళ్తాను. ఫుల్ ఉంది, ఇక్కడ నిలబడడానికి కూడా ప్లేస్ లేదు. నేషనల్ హైవే 44 అని రెస్టారెంట్ ఇది. ఫుడ్ పార్సల్ తెచ్చాం. ట్రైన్లో కూర్చొని తింటాం. ప్రస్తుతానికి టైం 3 అయింది. ఇంకా 1 అవర్ ఉంది మాకు ట్రైన్కి. నాకు తెలిసి వెళ్ళగానే టైం అయిపోతుంది. ఈ లెఫ్ట్ రైల్వే స్టేషన్. NDLS న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ వచ్చేసాము. న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ వచ్చేసాం. ప్లాట్ఫామ్లో 16 ఉన్నాయి. మనమేమో 5వ నెంబర్ ప్లాట్ఫామ్కి వెళ్ళాలి. ఢిల్లీ రైల్వే స్టేషన్ చాలా పెద్దది. అటు సైడ్ నుంచి 16 ప్లాట్ఫామ్ నుంచి 6 వరకు అటు వచ్చిన తర్వాత మళ్ళీ ముందుకి ఇలా వేరే రోడ్డు ఉంది. ఇక్కడి నుంచి లెఫ్ట్కి 1 2 3 4 5 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ నడవడం అనుకో. మీకు తెలుసు కదా, నేను లేజీ, నడవడం చాలా కష్టమే. ఓకే, లెట్స్ గో. మనం ఎక్కాల్సిన ట్రైన్ ఆన్ ది వే వస్తుంది. 12724 తెలంగాణ ఎక్స్ప్రెస్. మన భోగి ఎక్స్ప్రెస్ ABC.
10. సో ఎక్కి కూర్చున్నాం మా బర్త్ కింద పైన. ప్రస్తుతానికి ఇక ఫుడ్ వచ్చింది. ఈ ఫుడ్ తినేసి ఇక పడుకుంటే చిన్నగా అలా ట్రైన్ వెళ్తూ ఉంటుంది. ఏవో ఇచ్చాడు వీడు. రైతా ఇది ఎక్స్ట్రానా? గ్రేవీ ఎక్స్ట్రానా? దీంతో పాటు ఎక్స్ట్రా ఇది గ్రేవీ ఎక్స్ట్రా. వాడు రైతా ఇచ్చాడు, సలాడ్ ఇచ్చాడు. నిజామ్స్ బిర్యానీ. మన హైదరాబాద్ బిర్యానీకి ఏది సాటి రాదు. హైదరాబాద్ బిర్యానీ బెస్ట్. ఇది సప్పసప్ప ఉంది. గ్రేవీ వేసుకున్నా కూడా ఇది పెద్ద ఫ్లేవర్ ఏం తేడా రావట్లేదు. గ్రేవీతో కూడా సప్పగానే ఉంది. టైం 9 అయింది. గ్వాలియర్ స్టేషన్కి వచ్చాం. ఏం కనిపించట్లేదు. ఫుడ్ జొమాటోలో ఆర్డర్ పెట్టాం. పెడితే గ్వాలియర్ స్టేషన్ తీసుకొచ్చారు. ఇది మటన్ బిర్యానీ అండ్ చికెన్ బిర్యానీ, బటర్ మిల్క్. సో ఫుడ్ అయితే బాగానే ఉందట. బెటర్ దెన్ ఢిల్లీ బిర్యానీ. ది బిర్యానీ లైఫ్ రెస్టారెంట్ పేరు. దట్స్ ఆల్ ఫర్ ద డే. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. టైం 10 అవుతుంది. నాగ్పూర్కి అండ్ భోపాల్కి మధ్యలో ఉన్నాం. ట్రైన్ 5 hours లేట్ నడుస్తుంది. సో హైదరాబాద్కి వచ్చేసరికి ఎంత లేట్ అవుతుందో తెలియదు. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ కోసం ప్లాన్ చేస్తాం. బ్రష్ అయిపోయింది. ఉప్మా వడ అట, అది ఆర్డర్ పెట్టాం. ఇంకా టిఫిన్ చేయాలి. జొమాటోలో ఆర్డర్ పెట్టిన ఫుడ్ నాగ్పూర్లో వచ్చింది. థాలీ ఆర్డర్ పెట్టాం. 4 పుల్కాలు, రైస్, ఒక 4 type of కర్రీస్, చట్నీ, అండ్ దహి వడ ఒకటి, ఇంకొకటి స్వీట్ అనుకుంటుంది. ఇవి వచ్చాయి. ఒక్కొక్క ప్యాక్ 200 rupees పడింది. ప్యూర్ వెజిటేరియన్. సో ఇంకా లంచ్ చేయాలి. ఇట్స్ ఆల్రెడీ 1:30. 7 o'clock రావాల్సిన ట్రైన్, మార్నింగ్ 7కి రావాల్సిన ట్రైన్ మధ్యాహ్నం 1:30కి వచ్చింది. అది పరిస్థితి. స్వీట్. ఇది ఆలూ మటర్. కర్రీస్ అన్నీ బాగున్నాయి. ఇది పప్పు రైస్ లాగా.
నాగ్పూర్. బాయ్ బాయ్ నాగ్పూర్. సాయంత్రం 4 గంటలకి సికింద్రాబాద్ రావాల్సిన మేము 8:15 అయినా కూడా వరంగల్లో ఉన్నాం. 10:15 వెళ్తుంది అనుకుంటా. అంటే దగ్గర 6 అవర్స్ లేట్ ట్రైన్. ఢిల్లీలో బయలుదేరిన తర్వాత ఫాగ్ వల్ల కనిపించక డిలే అయిందని చెప్తున్నారు. సో జీవితంలో ఫస్ట్ టైం మోర్ దెన్ 24 అవర్స్ జర్నీ ట్రైన్లో చేసినా అనిపించింది. 30 అవర్స్ జర్నీ అనమాట. ఇంతటితో మనాలి ట్రిప్ సమాప్తం. సో ఓవరాల్గా ఏంటంటే పర్ హెడ్ 50,000 దాకా ఖర్చు వచ్చింది. దాంట్లో మనాలిలో సంబంధించిన కోల్డ్కి డ్రెస్సెస్ కొన్ని కొన్నాం, అవి కూడా ఇంక్లూడెడ్. అంతే, మొత్తం మీద ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది. ఇంకా కోల్డ్ వేవ్ నుంచి మేము బయటపడలేదు. మేబీ 1-2 డేస్ ఉంటే సెట్ అవుతుంది. ఇది విషయం. ఓవరాల్గా 8 డేస్ అయింది. ఈరోజు 2 జనవరి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.